ప్లే స్టోర్ ఓపెన్ చేసి హెచ్పి పే అంటే చేస్తే మనకి ఇలా వస్తుంది. ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్నాక ఓపెన్ మీద టచ్ చేసుకోవాలి. మనకి ఇలా ఓపెన్ అయింది. ఇక్కడ స్కిప్ బటన్ మీద అయితే టచ్ చేసుకోవాలి. మనకి ఇలా వచ్చింది. ఇక్కడ హెచ్పి పేలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మొబైల్ నెంబర్ ఇచ్చి ఎంపిన్ ఎంటర్ చేసుకొని లాగిన్ అవ్వచ్చు. లేదా రిజిస్ట్రేషన్ లేకపోతే ఇక్కడ రిజిస్ట్రేషన్ మీద టచ్ చేసుకొని మనకి ఇలా ఓపెన్ అయింది. యు ఆర్ ఎగ్జాక్టింగ్ హెచ్పి గ్యాస్ కనెక్షన్ అని అడుగుతుంది. గ్యాస్ కనెక్షన్ ఉంటే ఎస్ మీద టిక్ పెట్టుకోండి. లేదా లేకపోతే మీద టిక్ పెట్టుకొని సబ్మిట్ బటన్ మీద మనకు నెక్స్ట్ ఇలా అయితే వచ్చింది. ఇక్కడ స్టెరా మిస్సెస్ అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఫస్ట్ నేమ్ ఇవ్వాలి, లాస్ట్ నేమ్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. అది గ్యాస్ కనెక్షన్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. ఇచ్చాక ఓటీపీ అయితే వస్తుంది, వెరిఫై అవుతుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, పిన్ కోడ్, ఈమెయిల్ ఐడి ఆప్షనల్. ఇక్కడ టిక్ మార్క్ చేసుకుంటే సబ్మిట్ బటన్ అయితే ఎనబుల్ అవుతుంది. ఎనబుల్ అయ్యాక సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయ్యాక ఓకే బటన్ మీద టచ్ చేసుకోవాలి. ఇక్కడ ఎంపిన్ క్రియేట్ చేసుకోమంటుంది. ఒక డిజిట్ ఎంపిన్ క్రియేట్ చేసుకున్నాక సబ్మిట్ బటన్ మీద టచ్ చేస్తున్నాను. సక్సెస్ఫుల్గా ఎంపిన్ క్రియేట్ అయింది. ఓకే మీద టచ్ చేసుకున్నాను. ఇక్కడ మనం క్రియేట్ చేసుకున్న ఎంపిన్ అయితే ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్నాక యాప్లోకి లాగిన్ అవుతాం. ఇక్కడ పర్మిషన్ అయితే అడుగుతుంది, పర్మిషన్ ఇవ్వాలి. ఇక్కడ యూపీఐ రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ టిక్ పెట్టుకొని అది అగ్రీ అని అడుగుతుంది. మళ్ళీ తర్వాత కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నేను మేబీ లెటర్ మీద అయితే టచ్ చేస్తున్నాను. మనకి యాప్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఉంది. మేక్ యూపీఐ పేమెంట్ మీద టచ్ చేస్తున్నాను. ఇక్కడ మేనేజ్ ఫోన్ కాల్స్ అలౌ అని పర్మిషన్ అడుగుతుంది. ఎస్ఎంఎస్ పర్మిషన్ కూడా ఇచ్చాను. ఆ అగ్రిమెంట్ టచ్ చేసుకొని ఎస్ మీద టచ్ చేసుకున్నాను. ఇక్కడ వెరిఫై యువర్ నెంబర్ అని అడుగుతుంది. ఇక్కడ టచ్ చేసుకున్నాను. మళ్ళీ మీకు హెచ్పి గ్యాస్ కనెక్షన్ ఉన్న మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇక్కడ యూపీఐ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది, లేకపోతే కంప్లీట్ అవ్వదు. ప్లీజ్ సెలెక్ట్ ఓన్లీ హెచ్పి పే రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఫర్ యూపీఐ ప్రాసెస్ అని అడుగుతుంది. నాకు రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు. ఓకే మీద టచ్ చేసుకొని నేను బ్యాక్ అయితే వెళ్ళాను. ఇక్కడ వాలెట్లో 100 రూపీస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. వాలెట్ మీద టచ్ చేసుకున్నాను. ఇక్కడ 100 రూపీస్ అయితే ఎంటర్ చేసుకున్నాను. అగ్రీ మీద టిక్ పెట్టుకున్నాను. కార్డ్స్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ సెలెక్ట్ చేసుకున్నాను. నేను టిక్ పెట్టుకొని రీఛార్జ్ మీద టచ్ చేసుకున్నాను. నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ ఫోన్పే, అమెజాన్ పే, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసి, యాక్సిస్ బ్యాంక్ కనిపిస్తుంది. అమెజాన్ పే ద్వారా అయితే 100 రూపీస్ యాడ్ చేసుకుంటున్నాను. బ్యాలెన్స్ ఫెచ్ అవుతుంది. ఇక్కడ పే నౌ మీద టచ్ చేస్తున్నాను. పిన్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకొని వాలెట్లోకి 100 రూపీస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ, సక్సెస్ఫుల్గా అమౌంట్ వాలెట్లోకి అయితే యాడ్ అయింది. ఇప్పుడు ఆ 100 రూపీస్ని పే బై కోడ్ ఎలా తీసుకోవాలి, స్పీ పెట్రోల్ బంక్లో ఎలా యూజ్ చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడ పిఎల్ డొమెస్టిక్ ఎల్పిజి అయితే ఉంది. ఇక్కడ ఫీల్ అవుతుంది. ఇక్కడ వ్యూ యాక్టివ్ పే బై కోడ్. ఇక్కడ ఆల్రెడీ కోడ్ ఉంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ లేదు కాబట్టి ఇప్పుడైతే నేను క్రియేట్ చేసుకుందాం. ప్రొసీడ్ మీద అయితే టచ్ చేస్తున్నాను. ఇక్కడ ప్రోడక్ట్ ఉంది. ఇక్కడ మనకి పెట్రోల్, డీజిల్, ఇటువంటి పెట్రోల్ ఇక్కడ ఆప్షన్ అయితే ఉన్నాయి. నేను పెట్రోల్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. వాలెట్లో 100 రూపీస్ ఉన్నాయి కాబట్టి నేను 100 రూపీస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. 100 రూపీస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ 5000 వరకు అయితే ఉంది. పైకి స్క్రోల్ చేశాక సబ్మిట్ బటన్ మీద టచ్ చేస్తున్నాను. ఇక్కడ క్యూఆర్ కోడ్ అయితే జనరేట్ అయింది. ఇది ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు, ఫ్రెండ్స్కి. ఈ కోడ్ యూజ్ చేసుకొని పెట్రోల్కి యూజ్ చేసుకోవచ్చు. ఈ కోడ్ని క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ పే బై కోడ్ మీద టచ్ చేసుకుంటే మనకి మళ్ళీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ పేలు కనిపిస్తుంది, డొమెస్టిక్ ఎల్పిజి కనిపిస్తుంది. పైకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మళ్ళీ యూ యాక్టివ్ పే బై కోడ్ అని ఉంది. ఇక్కడ టచ్ చేసుకుంటే మనకి ఈ కోడ్ కనిపిస్తుంది. ఇక్కడ షేర్ పే కోడ్ అని ఉంది. ఇక్కడ షేర్ చేసుకోవచ్చు లేదా క్యాన్సిల్ చేసుకోవచ్చు. నేను ఈ కోడ్ని క్యాన్సిల్ చేసుకుంటున్నాను. క్యాన్సిల్ మీద టచ్ చేశాను. ఎస్ మీద టచ్ చేశాను. సక్సెస్ఫుల్ క్యాన్సిల్ అయింది. ఓకే మీద టచ్ చేస్తున్నాను. ఇంకా హెచ్పి పే యూజ్ చేయాలంటే కేవైసీ కంప్లీట్ చేయాలి. కేవైసీ కంప్లీట్ చేయకుండా మనం ఫ్రెండ్స్కి యూపీఐ పే చేయలేము.